రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన అన్ని పార్టీల ఎంపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్వయంగా బట్టి విక్రమార్క రాష్ట్రంలోని ఎంపీలందరికీ ఫోన్ చేసి ఆహ్వానించారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు బీజేపీ మంత్రులు అయినటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కూడా బట్టి విక్రమార్క ఫోన్ చేసి ఆహ్వానించారు. బట్టి విక్రమార్క ఆహ్వానానికి మాత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించి తన సంస్కారాన్ని నిరూపించుకున్నారు. కిషన్ రెడ్డి మనసులో ఏమైనా ఉండవచ్చు, కానీ ప్రభుత్వ పరంగా ఇచ్చిన మర్యాదలను కాపాడుకున్నారు. తన గౌరవాన్ని కిషన్ రెడ్డి నిలబెట్టుకున్నారనే అభిప్రాయాలు సైతం రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. బట్టి విక్రమార్క పిలుపుకు స్పందించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక లేఖ రాయడం విశేషం. మీరు పంపిన లేఖ ఆలస్యంగా అందిందని, ముందస్తుగా చేపట్టిన కార్యక్రమాల కారణంతో మీరు ఏర్పాటు చేసిన ఎంపీలు సమావేశానికి రాలేకపోతున్నాను అంటూ కిషన్ రెడ్డి తన లేఖలో వివరించారు. భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి కోసం ఇలాంటి సమావేశాలు నిర్వహించాలనుకుంటే ముందస్తుగా సమాచారం ఉండాలని కిషన్ రెడ్డి తన లేఖలో స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగానే ఉంటుందని తెలిపారు. చిత్తశుద్ధి, అంకిత భావంతో తెలంగాణ అభివృద్ధికి తాము కృషి చేస్తూనే ఉంటామని కూడా తన లేఖలో కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు కావచ్చు, లేదంటే కేంద్ర మంత్రి హోదాలో కావచ్చు, ఇంకా చెప్పాలంటే రాజకీయ పరంగా అయినా వెళ్లకుండా ఉండడానికి కిషన్ రెడ్డి నిర్ణయం తీసుకొని ఉంటారనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం హయాంలో అన్ని పార్టీల ఎంపీలతో రాష్ట్ర అభివృద్ధి కోసం సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. రేవంత్ రెడ్డి మాత్రం చొరవ తీసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంపీల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాలేకపోతున్నానని కిషన్ రెడ్డి చెప్పారు. కానీ మిగతా బీజేపీ ఎంపీలు కూడా రాలేమని కిషన్ రెడ్డితో చెప్పినట్టుగా రాజకీయ పరిస్థితి కనబడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే గులాబీ పార్టీ నుంచి ఉలుకులేదు, పలుకులేదు. వాళ్ళ హయాంలో ఎలాగూ ఇలాంటి సమావేశాలు నిర్వహించలేదు. అసలే గులాబీ నేతల మధ్య ప్రతిరోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే అంతగా మాటల యుద్ధం నడుస్తుంది. ఇప్పుడు సమావేశాలు చేపడితే వచ్చే పరిస్థితి కూడా కనబడకపోవడం ఒక విశేషమయ్యింది.